ఇస్ ఎ మిత్ అన్నాడు. అంటే రాష్ట్రాల ఆకాంక్షలు ఎంత బలంగా వినిపించాడో చూడండి. కేంద్రమే మిథ్య అన్నాడు, గవర్నర్ వ్యవస్థను తీసిపడేయండి అన్నాడు. ఇంత ధైర్యంగా భారతదేశంలో ఏ ప్రతిపక్ష నేత ఉన్నారు చెప్పండి? కేంద్రం మిథ్య, మీకు కేంద్రము మిథ్య అన్న రామారావు అంటే ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. డబుల్ ఇంజన్ సర్కార్ ఈజ్ యాంటీ ఫెడరల్ కదా, రామారావు స్ఫూర్తి విరుద్ధం. డబుల్ ఇంజన్ సర్కార్ ఏంటి? రాజ్యాంగంలో డబుల్ ఇంజన్ అవసరం లేదు, ఎవరి ఇంజన్ వాళ్ళదే. కేంద్రం ఇంజన్ కేంద్రమే, రాష్ట్రం ఇంజన్ రాష్ట్రమే. అసలు ఎంత ట్రాన్సిషన్ బాధేస్తుంది ఒక్కొక్కసారి. ఎన్టీ రామారావు కేంద్రమే విద్య అంటే కేంద్రంతో కలిసి ఉంటేనే నా రాష్ట్ర భవిష్యత్తు అనే డబుల్ ఇంజన్ రాజకీయాలకు వచ్చాం మనం. ఎంత తేడా చూడండి. సో గవర్నర్ వ్యవస్థనే తీసిపడేయండి అంటే ఇలా దేశవ్యాప్తంగా గవర్నర్లు అరాచకం సృష్టిస్తుంటే మాట్లాడలేని దుస్థితిలో ఎందుకున్నాం మనం? ఇది కదా క్వశ్చన్. రామారావు చూపినటువంటి బాట అది కాదు. ఇక థర్డ్ ఫ్యాక్టర్ వెల్ఫేరిజం. ఇవాళ అనేక రకాల సంక్షేమ పథకాలు కేవలం ఓట్ల కోసం, రాజకీయ నిబద్ధత లేకపోయినా, సైద్ధాంతిక నిబద్ధత లేకపోయినా, ఒక పరస్పర పోటీతో కూడిన సంక్షేమ పథకాలు, ఒక నిష్కల్మసమైన మనస్సుతో సంక్షేమ పథకాలు ఏవి ఇవాళ ప్రజలను ఓటర్లుగా చూసి ఒక ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ కొరకు అంటే నేను నీకు ఇస్తాను పథకాలు, నువ్వు నాకు ఓటు. రామారావు పథకాలు అవి కావు. ₹2 కిలో బియ్యం పెట్టినప్పుడు ఇట్ వాజ్ ఏ వెరీ బిగ్, చాలా మంది తెలియదు. కేఆర్ వేణుగోపాల్ అని భారతదేశ ప్రధానమంత్రి కార్యాలయంలో ఒక గొప్ప ఆఫీసర్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్లీనెస్ట్ ఆఫీసర్స్ ఆఫ్ ఇన్ తెలుగు సమాజం. సో ఆ కేఆర్ వేణుగోపాల్ అప్పుడు చీఫ్ రేషనింగ్ ఆఫీసర్గా ఉండే రామారావు